ప్రస్తుతం అంతా మాట్లాడడానికి గంజి చిరంజీవి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, ఆ మొదటి లిస్టుతో వైసీపీ నాయకులందరిలో కూడా దడబుడుతుంది అంటున్నారు టీడీపీ జనసేన. వైసీపీకి దడ అనేది తెలియదు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను ప్రకటించడం బిగించేశారు. సిద్ధం అని ఛాలెంజ్ని ఇసిరారు. వాళ్ళు ఇంకా పొత్తులతో ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. వాళ్ళు అనౌన్స్మెంట్ చేసిన లిస్టు వల్ల ఎంత బలహీన పడిపోయినాయో తెలుగుదేశం జనసేన రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీకి ఎంత హైప్ వచ్చిందో లిస్టు ప్రకటించాక తెలుగుదేశం వాళ్ళు చాలా స్పష్టంగా వైఎస్ఆర్సీపీ క్యాడర్లో కూడా నూతన ఉత్సాహం వచ్చింది. తప్పనిసరిగా 175కి 175 మా జగనన్న చెప్పిన మార్కుని మేము సాధించబోతున్నాం. సార్ ఆళ్ల రామకృష్ణ గారు రిటర్న్ వైసీపీ పార్టీలో రావడం ఎట్లా చూడొచ్చు? మంగళగిరి ఈసారి సిచ్యువేషన్ ఎలా ఉంది? వ్యూహాలు అంటే పరిణామాలు మారే అవకాశం లేకపోలేదు టికెట్ అంశంపై. సార్, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు రావటం వైఎస్ఆర్సీపీ పార్టీకి మంగళగిరిలో బలాన్ని చేకూర్చింది. తప్పనిసరిగా మంచి విజయాన్ని మంగళగిరిలో సాధించబోతున్నాం. మొట్టమొదటిగా గిఫ్ట్గా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వబోతున్నాం. ఎవరో చెప్పండి, ఏదేమైనా సరే ఈసారి అధికారం వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వం. 100% వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి 2024లో ముఖ్యమంత్రి కాబోతున్నారు. అది జనం చెప్పే సత్యం. ఓకే సార్, రైట్. గంజి చిరంజీవి గారు చెప్తున్నారు ఈసారి కూడా 2024 ఎన్నికలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ఇంకా ఆళ్ల రామకృష్ణ అంశంపై చూసుకున్నట్లయితే ఆయన రావడం శుభ తరుణమే. ఏదేమైనా సరే టికెట్ అంశాలపై అధిష్టానమే నిర్ణయిస్తుంది, దాని అంతా కూడా నేను కట్టుబడి కూడా గంజి చిరంజీవి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఫణితో ప్రవీణ్, డైల్ న్యూస్, విజయవాడ.